ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు దగ్గరున్న ఆ బాబు ఎవరు? వాడు అమ్మో, బంటి గురించి ఎవరికి ఏం చెప్పకూడదని రాజు చెప్పాడు. ఇప్పుడు గనుక బంటి విషయం వీళ్ళకి చెప్తే రాజు నన్ను క్షమించడు. పర్లేదు చెప్పమ్మాయ్. బంటి రాజు కన్న కొడుకు. రాజుని పెళ్లి చేసుకున్నాక నాకు కూడా కొడుకే అవుతాడు. అది కాదమ్మాయ్, ఆ పిల్లవాడి తల్లి ఎవరు అని. బంటి గురించి నాకు కూడా పూర్తిగా తెలీదు. ఇంతకంటే నన్నేం అడక్కండి. అది కాదు అమ్మాయి, అమ్మాయి. రాజుకి కొడుకున్నాడు. ఆ కొడుకు గురించి ప్రపంచానికి తెలియకుండా పెంచుకుంటున్నాడు. అంటే వాడు మనం చంపేమని చెప్పినా రూప కొడుకే అయ్యుంటాడు. దీపక్, మమ్మీ, అలా అయ్యే ప్రసక్తే లేదు మమ్మీ. ఇందాక నువ్వే చెప్పావు కదా, వాళ్ళు ఆ రోజే చంపేస్తుంటారు. మరి వీడెవడ్రా? అసలు వాడిని ఆ రోజు చంపేశారో లేదో ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ ఫోన్లు కూడా పనిచేయట్లేదు. రాజుగాడు ఆ బంటినంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే నాకెందుకో అనుమానంగా ఉంది మమ్మీ. మన టైం ఏంటి దీపక్, ఇలా రివర్స్ అయిపోతోంది. వాడెవడో వచ్చి మనం చంపేసన్న మందారం బ్రతికే ఉంది అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మనం మాయం చేశాము అనుకుంటున్న రాజు రూపల బిడ్డే బంటి ఏమో అన్న అనుమానం మనల్ని వెంటాడుతోంది. ఒరే అయ్యా, మన బంటి భలే బొమ్మ గీశాడు చూడు. ఏం బొమ్మ బంటి? ఫ్రెండే నాన్నా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నా గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను బంటి కోసం వచ్చాను. బంటికి ఇష్టమైన స్నాక్స్ తీసుకొచ్చాను. బంటికి ఏం కావాలో ఇంట్లో వాళ్ళకి తెలుసు. అలా అనుకు రాజు. నేను కూడా మీ ఇంట్లో అమ్మాయిని అనుకోండి. నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? నా వల్ల మీకెలాంటి ఇబ్బంది రాకుండా నా హద్దుల్లో నేనుంటాను. పోన్లేరయ్యా, తల్లి లేని పిల్ల నలుగురిలో ఉండాలనుకుంటది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.